కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై నేడు న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అలాగే పోసాని కస్టడీ పిటిషన్ పైన కూడా నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే అటు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే తనపై నమోదైన కేసులో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్లో కోరారు. ఇక మరోవైపు కర్నూలు కోర్టు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించారు. అయితే ఈ నెల 18 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. ఇక కడప మొబైల్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై నేడు న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అలాగే పోసాని కస్టడీ పిటిషన్ పైన కూడా నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అటు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.